నవీన్ గారికి టికెట్ రావాలని మేము కొన్ని సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నాము. అటువంటి తరుణం ఇప్పుడు వచ్చింది. ఆయనకి రావడం మాకు అసలుకి మేము నిద్ర కూడా పట్టలేము మాకు. ఎందుకంటే అది కళనా నిజమా అన్న విధంగా ఉంది. సో ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నాం నవీన్ అన్నకి టికెట్ రావడం. ఎందుకంటే అదృష్టం అంటే ఆయనకే కాదు, ఈ నియోజకవర్గానికి మొత్తానికి ఒక అదృష్టమే. ఎందుకంటే ఆయన వల్ల ఆయన టికెట్ వచ్చి ఆయన గెలిస్తే ఈ జూబ్లీస్ నియోజకవర్గం చాలా అభివృద్ధి అవుతుంది. ఎందుకంటే ఆయన లోకల్ వ్యక్తి. ప్రతి ఒక్క యువతకు ఆయన ఖచ్చితమైన సహాయం ఇప్పుడు కాదు, ఆయన ఏం లేకపోయినా కామన్ మ్యాన్గా కూడా ఆయన చాలా చేసినాడు. సో ఇప్పుడు ఆయన టికెట్ వచ్చింది, ఆ టికెట్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. నవీన్ అన్నను ఎట్లా అంటే ఇప్పుడు ఆయనకు టికెట్ ఇన్ని రోజులు వేరే విధంగా ఉండే, ఇన్ని రోజులు ఎట్లా ఉండే అంటే ఒక నిరంతర పాలన ఉండే, ఒక పాలన ఎట్లా ఉండే అంటే అసలుకి అర్థం కాని పాలన ఉండే. ఇన్ని రోజులు మేము దాంట్లో ఒక జైలు నుంచి బయటకు వచ్చినట్టు ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు ప్రతి ఒక్క యువత కూడా ఆలోచిస్తున్నారు. అంటే ఇన్ని రోజులు మనకు బయట వాళ్ళు మనను ఎట్లా ఒక నిజాం పాలన లాకుండే, సో ఆ పాలన నుంచి బయటకు వచ్చినట్టే ఉంది. ప్రతి ఒక్కరు ఏ పార్టీ అయినా కానీ ఇప్పుడు ముందుకు వస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అయినా కానీ, బీజేపీ పార్టీ అయినా కానీ, అటువంటి వాళ్ళ నాయకులు కూడా ఈరోజు ముందుకు వచ్చి ఖచ్చితంగా నవీన్ అన్నకు సపోర్ట్ చేద్దామని వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. మా ప్రయత్నం కూడా అదే ఉంది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు మేము అభివృద్ధి చేసాం, హైదరాబాద్ అభివృద్ధి అయింది. 10 సంవత్సరాలు మేము చేసినప్పుడు 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రతికి ఏం చేయలేదు ప్రభుత్వం అని చెప్తారు సార్. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి జరిగింది సార్? మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఏం అభివృద్ధి చేసినారు? ఒక్కొక్క బస్సు సరే, మా స్లమ్లు ఉన్నాయి ఇక్కడ చెప్పుకోనికే జూబ్లీహిల్స్, కానీ స్లమ్లు చాలా ఉన్నాయి. మా స్లమ్లలో ఎక్కడ అభివృద్ధి జరిగింది? ఎక్కడున్న వస్తువు ఎక్కడున్నది అక్కడనే ఉన్నది. ఖాళీ ఓట్లు అడగడానికి మాత్రం వాళ్ళు రావడం జరుగుతుంది, కానీ ఒక అభివృద్ధి పని చేయలేదు. మేము మా హేమావతి నగర్ మేము హేమావతి నగర్ వాసిని. హేమావతి నగర్లో ఒక్కసారి ఆయన ఎలక్షన్ రోజు వచ్చిన రోజే తప్ప ఒక వర్క్ ఇనాగ్రేషన్ జరగలేదు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ మాకు డ్రైనేజ్ లైన్ శాంక్షన్ అయిపోయింది, సిసి రోడ్ శాంక్షన్ అయింది, కమ్యూనిటీ హాల్ శాంక్షన్ అయింది. సో చూడండి ఎంత చేంజెస్ ఉన్నాయో. నాకు నా అన్నదమ్ములకు మేము ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి మాకు రేషన్ కార్డు లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేదు. ఈ ప్రభుత్వంలో పోయిన ప్రభుత్వంలో ఒక్కసారి రేషన్ కార్డు లేదు. అట్లాంటిది ఈసారి రేషన్ కార్డు అయింది, అప్రూవల్ అయినాయి, రేషన్ కూడా తీసుకున్నారు. అటువంటి అభివృద్ధి అంటే లేని వాళ్ళకు ఇన్ని పనులు జరుగుతున్నాయి. ఇంకేముంది సార్? ఇక మాకేం జరిగింది? ఇప్పుడు మేము మంచిగా ఉన్నాం, ప్రతి ఒక్కరు మంచిగా ఉన్నాం, మా పిల్లలను మంచిగా చదివించుకుంటాం. మా అన్న బిడ్డనే ఉంది, కాలేజీకి పోతున్నది, కానీ ఫ్రీగా పోతుంది కాలేజ్ పోవడానికి. ఇప్పుడు బస్ ఛార్జెస్ ఆమె బీటెక్ చేస్తే బీటెక్ ఒక బస్ ఛార్జ్ 45,000 ఉంది. 45,000 కట్టలేం కదా. ఇప్పుడు ఫ్రీగా బస్సులు వెళ్తుంది. అది మాకు అన్ని అభివృద్ధి పనులే ఉన్నాయి. ఇప్పుడు ఇంకా కూడా నవీన్ అన్న గారు వచ్చినాక ఇంకా కూడా మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ బాగా అభివృద్ధి చెందుతారని కోరుకుంటున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.